అది మాటలేనిదా నీ ప్రేమ గుండె కనుక ఆత్మ నీ క్షమ కలిసిన స్వర్గంలో నీ చల్లని దీవెనలో నిద్ర నీ అడుగులో మేము నడుస్తాము నీ మార్గంలో మేము వెలుగుతాము నీ చల్లని చూపుని చూస్తాము ఆ యేసు మాయా దైవం యేసు పాస్టర్ ఆల్రెడీ చెప్పింది వెంకటేష్ వెడ్డింగ్ డేట్కి వీకెండ్ మినిస్ట్రీకి వచ్చేవారు. సో అట్లా పరిచయం. వెంకటేష్ ఏ చర్చిలో పనిచేస్తే అక్కడికి పోతూ ఉంటాను నేను, ఆయన నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. ఐ వాజ్ దేర్. ఇంకెవరైనా పాస్టర్ మాట్లాడితే దయచేసి మరి ముందుకు రావాలి. మీ చర్చ్ పేరు, మీ ఎగ్జిక్యూటివ్లో ఏమన్నా పోస్ట్ ఉంటే చెప్పండి. మేము మిలేనియల్ క్రిస్టియన్ సికింద్రాబాద్ చర్చ్ నుంచి వచ్చాము. నా పేరు జయంతి, నేను WCS ప్రెసిడెంట్. ఓకే థ్యాంక్ యూ. చెప్పండి. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ రిజ్లెండ్గా ఉన్నాను. ఓకే చర్చ్ రామనగర్ నుంచి వచ్చాము. నేను WCS ప్రెసిడెంట్ అండి మా చర్చ్కి. మరి నా పేరు ఎస్తేర్ ప్రకాష్. మనస్థానపురం మెథడిస్ట్ చర్చ్ నుంచి వచ్చాను. నా పేరు డిస్ట్రిక్ట్. ఓకే థ్యాంక్ యూ. ట్రైనింగ్ చేసే ప్రతి ఒక్కరు వడనీడి పిల్లలకి సండే స్కూల్. అప్పుడు అమ్మ వాళ్ళు అక్కడ వడనీడిలో పనిచేస్తున్నారు. అక్కడ వార్డెన్ చూసుకుంటూ వార్డెన్గా మరి ప్రిన్సిపాల్గా నేను పాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి అప్పటి నుంచే అమ్మగారు ఆమెను మాట్లాడుకొని ఈ యొక్క డేట్ తీసుకొని నిర్ణయించింది మా ప్రాజెక్ట్ గారిలో విందాయన వందనాలు. తర్వాత మరి ఈరోజు మరి మన గెస్ట్ స్పీకర్ అయినటువంటి డైరెక్టర్ పై మా గుండె మధ్యలో వెలుగైనావు యేసు, మా జీవితం నీవే, నీ ప్రేమతో మా మనసు
నీ త్యాగం మాకు ఆశ్రయం, నీకు మరి వారం ద్వారాలే మేము చేసుకుంటున్నాం. ప్రతి దాంట్లోనూ కూడా మరి ప్రింటింగ్, తర్వాత బ్యానర్స్ ప్రతి ఒక్కటి కూడా మరి దగ్గరుండి చేయించారు. కాబట్టి వారికి నిండైన వందనాలు. మరి వారికి కూడా చిన్న మరి బొకే ద్వారా మనం సన్మానిస్తాం. చెప్పండి ఒకసారి ఎందుకు ఇస్తామంటే ఇద్దరు కలిసి పనిచేసింది. అందుకని చేసిన ప్రతి బిడ్డపై ప్రియులప్పుడు సదాకాలము తోడే ఉండదు కాక. ఆమేన్. ఓ యేసు అది మాటలేనిదా నీ ప్రేమ గుండె కనుక ఆత్మ నీ క్షమ కలిసిన స్వర్గంలో నీ చల్లని దీవెనలో నిద్ర నీ అడుగులో మేము నడుస్తాము, నీ మార్గంలో మేము వెలుగుతాము, నీ చల్లని చూపుని చూస్తాము.